ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలో ఏంటంటే ప్రీవియస్ టాపిక్ గురించి చెప్పా కదా! సో, వర్డ్‌ప్రెస్ ఎస్‌ఈఓ దానికి సంబంధించిన వాట్ ఈజ్ వర్డ్‌ప్రెస్ అనే టాపిక్ మీద ఈ వీడియో చేస్తాననమాట. సో, వీడియోలోకి వెళ్ళే ముందైతే మీరింకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దానికంటే ముందు ఒక లైక్. సో, వీడియోలోకి వచ్చేసినట్టయితే వాట్ ఈజ్ వర్డ్‌ప్రెస్? వర్డ్‌ప్రెస్ అంటే సీఎంఎస్ అని, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో, దీనివల్ల మనకి యూజ్ ఏమంటే మనము ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకుండా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో, ఎట్లాంటి వెబ్సైట్ అయినా, స్టాటిక్ వెబ్సైట్ అయినా, డైనమిక్ వెబ్సైట్ అయినా సో మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో, ఈ వర్డ్‌ప్రెస్ ఉపయోగించుకొని ఎలాంటి వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోగలం. సో, ఈ వర్డ్‌ప్రెస్ యూస్ చేసుకొని బిజినెస్ వెబ్సైట్స్, ఈకామర్స్, బ్లాగ్స్, సోషల్ సో ఇలాంటి వర్డ్‌ప్రెస్ సైట్లు మనం సో ఆ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో వర్డ్‌ప్రెస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. సో అది ఇన్ డెప్త్‌గా మనం ఒక్కొక్క వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాము. సో ఈ వీడియోలో చూసుకున్నట్టయితే వాట్ ఈజ్ వర్డ్‌ప్రెస్ అంటే ఒక 2 ముక్కల్లో చెప్పేశాను. దానివల్ల యూజ్ ఏందనేది కూడా చెప్పాను. సో దానికి ఆ వెబ్సైట్‌కి ఎస్‌ఈఓ ఎలా చేయాలనేదే మన ఈ ట్యుటోరియల్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటివి 2 ముఖ్యమైనటివి. సో వాట్ ఈస్ థీమ్స్ అండ్ ప్లగిన్స్ అనమాట. సో ఒక రకంగా టెక్నికల్ ఎస్‌ఈఓలోను, నార్మల్ ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ, ఆన్ పేజ్ ఎస్‌ఈఓకి సంబంధించినట్టు ఈ 3 ఎస్‌ఈఓకి సంబంధించినట్టు మెయిన్ స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే ఈ థీమ్స్ అండ్ ప్లగిన్స్ దగ్గర అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూసి మనం కర్సర్ ప్లేస్ చేస్తున్నాను కదా, ఇది వచ్చేసి థీమ్స్ పోర్ట్ అనమాట. సో థీమ్స్ అప్లోడ్ చేసుకోవాలన్నా లేకపోతే వాళ్ళ డిఫాల్ట్ థీమ్స్లో నుంచి మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ఇక్కడే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మౌస్ కర్సర్ చేస్తున్నాం కదా, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ప్లగిన్స్ అనమాట. సో యోస్టెస్ఈఓ కావచ్చు, లేకపోతే ఎలిమెంటర్ వెబ్ డిజైనింగ్కి సో ఏ టైప్ ఆఫ్ మీరు వెబ్సైట్లో చేయాలనుకున్నా మనం కోడింగ్ నాలెడ్జ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్లగిన్స్ ఉంటాయి, ఆ ప్లగిన్స్ యూస్ చేసుకొని మనము వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు అండ్ అంతేవిధంగా ఎస్ఈఓ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్లగిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని ప్రీమియం వర్షన్ ఉంటాయి, కొన్నిటికి ఫ్రీగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఎస్ఈఓకి సంబంధించినటివి లేదా వెబ్ డిజైన్కి సంబంధించిన ప్లగిన్స్ అన్నీ ఇక్కడ చూస్తున్నారనమాట. సో ఇక్కడ నా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువన్నీ వచ్చేసి అండ్ వెబ్ డిజైన్కి సంబంధించినవి అనమాట. సో మీకు ముందు ఇంకా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము ఒక్కొక్క వీడియోలో. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. సో అందుకనేసి థీమ్స్ వెబ్సైట్ అని చూపిస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ మనం ఫ్రీగా వితౌట్ కోడింగ్ లేకుండా మన వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాక ఆ వెబ్సైట్ ఎలా ఉంటుంది. సో ఇదైతే నా కంపెనీ వెబ్సైట్ అనమాట. సో చిన్న స్టార్టప్ 1 year నుంచి రన్ చేస్తూ ఉన్నాం ఇది. సో మీకు గూగుల్లోకి వెళ్ళేసి ఇక నా డొమైన్ నేమ్ కనబడుతుంది కదా, leadsuccess.com. సో ఇది ఎంటర్ చేయనా నా వెబ్సైట్ వస్తుంది. సో ఈ వెబ్సైట్లో నేను పూర్తిగా ఎలిమెంటర్ యూస్ చేసి ఒక టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసుకున్నాను అనమాట. సో ఆ టెంప్లెట్ ఎలా ఉందో మీరే చూసి చెప్పచ్చు. సో ఇది నార్మల్ స్టాటిక్ వెబ్సైట్ అనమాట. సో స్టాటిక్ అంటే ఏముంటుంది, సో మన బిజినెస్ గురించో లేదా మనము పెట్టే కంటెంట్ గురించో ఒక సింపుల్గా ఒక 3-4 సో కేటగిరీస్ లేదా పేజెస్ సో వాటితో కంటెంట్ని ఇన్ఫర్మేషన్ పెడుతూ సింపుల్గా మెయింటైన్ చేసే వెబ్సైట్స్ని స్టాటిక్ వెబ్సైట్స్ అంటారనమాట. సో నెక్స్ట్ చూసుకుంటూ పోతే ఈ వెబ్సైట్లో నాకు కావాల్సినటివి నేను ఏమేమి చేయగలను అనే దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ వెబ్సైట్కి ఎస్ఈఓ అనేది తక్కువ అనమాట. సో ఎందుకంటే ఇది ఒక బిజినెస్ వెబ్సైట్ అనమాట. సో మా సర్వీసెస్ గురించో లేకపోతే నేనేం చేస్తాను, సో నేను ఇప్పుడైతే యాడ్స్ రన్ చేయటము సో అట్లాంటి వాటికి సంబంధించి కదా. సో ఇంక దానికి సంబంధించిన ఒక డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో ఆ కేటగిరీ బేస్ చేసుకొని ఒక 5 కేటగిరీస్తో ఈ స్టాటిక్ వెబ్సైట్ అయితే ఉందన్నమాట. సో ఇలాంటి వెబ్సైట్స్ ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ అయినా సో మీరు క్రియేట్ చేసుకోవాలంటే వితౌట్ కోడింగ్ నాలెడ్జ్, సో కోడింగ్ యూస్ చేసి మనం వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలంటే దానికి కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అంతేకాకుండా HTML, CSS, జావాస్క్రిప్ట్ ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ కూడా తెలుసుండాలన్నమాట. సో అట్లాంటి యూజ్ చేయకుండా మనం సింపుల్గా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక హోస్టింగ్ అండ్ మనం ఏదైతే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ గురించి కొంచెం ఎట్లా డిజైన్ చేసుకొని తెలుసుంటే ఈ వర్డ్‌ప్రెస్ ఉపయోగించి మనం వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ టైప్ ఆఫ్ వర్డ్‌ప్రెస్ వెబ్సైట్కి ఎలా ఎస్ఈఓ చేయాలనేదే మన వీడియో. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ముందు మంచి కంటెంట్తో మంచి వీడియోలు తెస్తాను. సో